ఒరిస్సాలో ఉన్న పూరీ జగన్నాథ స్వామి యొక్క ప్రత్యేకత గురించి మీకు తెలుసా? అసలు ఆయన కథేమిటి? నీలమాధవుడు అడవిలో వెలిశాడు. ఆ గిరిజనులు నీలమాధవుణ్ణి రహస్యంగా పూజించేవారు. ఆ రహస్యం గిరిజనరాజు అయిన విశ్వావసుకు మాత్రమే తెలుసు. ఇది ఇలా ఉండగా ఇంద్రద్యుమ్న మహారాజుకు విష్ణువుని చూడాలనే ఒక కోరిక ఉండేది. పండితులను పిలిపించి అడగగా వాళ్ళు విష్ణువు ఉత్కల నీలగిరి ప్రాంతంలో ఒక రహస్య ప్రదేశంలో నీలమాధవుడి రూపంలో ఉన్నాడు. ఆ చోటు గిరిజన నాయకుడికి మాత్రమే తెలుసు. ఆ ప్రదేశాన్నే ఇప్పుడు ఒరిస్సాగా పిలుస్తాం. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇంద్రద్యుమ్న మహారాజు విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి పంపిస్తాడు. విద్యాపతి కొంతకాలం అక్కడే ఉండి గిరిజన నాయకుడి కూతురు లలితని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. విద్యాపతి తన మామగారిని ఒక కోరిక కోరుతాడు. తనకు నీలమాధవుణ్ణి చూపించమని. అల్లుడు మాట కాదనలేక కళ్ళకు గంతలు కట్టి తీసుకువెళ్తాడు. విద్యాపతి తెలివిగా దారి పొడవునా ఆవగింజలు వదులుతాడు. నీలగిరి లోపలికి వెళ్ళాక నీలిరంగులో ఉన్న నీలమాధవుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. తరువాత ఏం జరిగిందో పార్ట్ 2లో చెబుతాను.